నమస్కారం అండి. అందరు బాగున్నారా? అయిపోయింది, మొత్తం అయిపోయింది. మొత్తం కొల్ల పాపం కొన్ని వేల మంది యూట్యూబర్స్ దారుణం. చాలా మంది యూట్యూబ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే ఏం జరిగిందో తెలుసా? ఇంత దారుణం అంటే బ్యాడ్ న్యూస్. యూట్యూబ్ నుంచి మరీ వెరీ 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 బ్యాడ్ న్యూస్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వాళ్ళకి చెప్తున్న విషయం, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఇంతకుముందు ఉన్నారు కదా, అదే 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే చాలు. 4000 గంటల వాచింగ్ అవర్ కావాలి తెలుసా? 4000 గంటల వాచింగ్ అవర్ కావాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. అంటే ఒక్క వీడియోతో కూడా కావచ్చు నీ లెక్క ఉంటే, కానీ దాదాపు 99% నువ్వు ఇంకో జన్మెత్తాలి. ఒకటే మాట చెప్తున్నా, అంటే అంత కష్టం అన్నమాట. 4000 గంటల వాచింగ్ అవర్ కావాలంటే నీకెక్కడో సుడుండాలి. ఎంత కష్టమో వామ్మో. ఒక్కొక్కరికి సంవత్సరం పడుతుంది, 3 సంవత్సరాలు పడుతుంది, 6 నెలలు పడుతుంది. ఇది విషయం. కానీ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? యూట్యూబ్ దాన్ని 8000 గంటలు చేశాడు. మానిటైజేషన్ కావాలంటే, మీకు యూట్యూబ్ ఛానల్కి డబ్బులు రావాలంటే 8000 గంటలు వాచింగ్ అవర్ కావాలి. బెబ్బే కష్టం, చాలా కష్టం. ఇకపోతే చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తుంటారు, తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు షార్ట్లు. సబ్స్క్రైబర్స్ నాకు 40,000 ఇచ్చారు, 50,000 ఇచ్చారు, 60,000 ఇచ్చారు, 1,00,000 వచ్చారు. వేస్ట్. ఇంతకుముందు షార్ట్స్ పెడితే ఆ రకంగా మానిటైజేషన్ ఎలా అంటే 90 డేస్లో 10 మిలియన్లు కావాలి వ్యూస్. షార్ట్స్ వల్ల, ఓన్లీ షార్ట్స్ వల్ల 90 రోజులలో 10 మిలియన్లు. కొంతవరకు రీచ్ అయ్యారు, చాలామంది గట్టిగా కష్టపడ్డారు, రీచ్ అయ్యారు. ఇప్పుడు అది ఏమైంది తెలుసా? 90 డేస్లో 20 మిలియన్లు చేశారు, డబల్ చేశారు. అయిపోయింది ఫ్రెండ్స్. సాధారణ యూట్యూబరు అంటే ఒక మామూలుగా ఎంత కష్టపడి కంటెంట్ చేసినా కూడా అది కావడం అనేది చాలా కష్టం. సంవత్సరంలో 8000 గంటలు కావాలంటే ఏమనుకుంటున్నారండి? ఓ నాయనో గుండె. అసలు అది ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ అలాంటి వాళ్ళు వ్యూస్ వస్తాయా? మిలియన్లు వాళ్ళకి సాధ్యమవుతుంది. షార్ట్స్ 90 మిలియన్లు కావాలంటే 90 రోజులలో, 20 మిలియన్లు కావాలంటే 90 రోజులలో మిలియన్లు పోవాలా. ఒక్కవేళ నీకు సంవత్సరం దాటిందా, 8,000 వాచింగ్ అవర్ కాలేదా, సంవత్సరం అయిందా, ఖతం. మరుసటి రోజు నుంచి నీ వచ్చిన వాచింగ్ అవర్ కూడా తగ్గిపోతూనే ఉంటుంది. చాలామందికి డౌటు, సంవత్సరం దాటిన తర్వాత వాచింగ్ అవర్ తగ్గిపోతూ ఉందన్నయ్య, తగ్గిపోతుంది. సంవత్సరం తర్వాత ఫస్ట్ నుంచి నీకు ఏ రోజు నుంచి ఎలా వచ్చిందో, ఫస్ట్ రోజు వచ్చినంతా కూడా వస్తూ ఉంటుంది. షార్ట్ మిలియన్స్ కూడా అంతే, షార్ట్ వ్యూస్ కూడా అంతే. ఓకేనా? తగ్గిపోతూ వస్తుంటుంది. అది కన్ఫామ్ 100%. చాలా కష్టం అండి యూట్యూబ్ వాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ ఈరోజు ఇంకో విషయం, పాత వాళ్ళకి ఏం పర్లేదు, యూట్యూబ్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి చేసుకోవచ్చు. కానీ అప్పట్లెక్క డబ్బులు కూడా ఇవ్వట్లేదండి. చాలా తగ్గించేసాడు యూట్యూబ్ వాస్. వందల సాఫ్ట్వేర్ జాబ్ చేసి, వ్యవసాయం చేసి, గవర్నమెంట్ జాబ్ చేసి, విమానం ఎక్కువలు కూడా యూట్యూబ్లు చేస్తున్నారు. అంతెందుకండి, జబర్దస్త్లో దాదాపు 500 మంది ఆర్టిస్టులు ఉంటే 500 మందికి కూడా యూట్యూబ్లు ఉన్నాయి. సినిమా హీరోలకు ఉన్నాయి, డైరెక్టర్లకు ఉన్నాయి, ప్రొడ్యూసర్లకు ఉన్నాయి, వ్యాపారం చేసే వాళ్ళకి, డబ్బా కొట్టేవాళ్ళకి, ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ పెరిగిపోయింది వ్యాపారంలో, ఈ యూట్యూబ్ సంస్థలో. నేను దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది యూట్యూబ్ పెట్టి. నేను పెట్టినప్పుడు చాలా మంది తక్కువ మంది ఉన్నారు. అప్పుడు నీకు నాకు ఏమున్నదో ఫోక్ సాంగ్స్ చేశాను, బాగా 40 ఫోక్ సాంగ్స్ చేశాను. చేసినప్పుడు పెద్దగా లేరు యూట్యూబర్స్. కానీ ఇప్పుడు వందల మంది, వేల మంది. ఇక ఈ రోజులలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి, ఒకవేళ ఇంకో విషయం, పాత యూట్యూబ్ ఛానల్ గనక స్ట్రైకులు పడి యూట్యూబ్ ఛానల్ లేచిపోయిందో మీ బతుకు బస్ స్టాండే. పాత యూట్యూబ్ ఛానళ్ళలో స్ట్రైకులు పడి, కాపీరైట్ క్లైములు పడి నీ యూట్యూబ్ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందో మీ బతుకు బస్ స్టాండే. ఇంకా రీయూజ్డ్ చాలామంది వ్యూస్ కోసం ఎన్నో తిప్పలబడి ఆ కంటెంట్ ఈ కంటెంట్ పెట్టి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ట్రోల్ చేసేవాళ్ళు కూడా. పొర్రపాటున రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందో గుల్ల. చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ వీడియోలు ముక్కలు చేసి వీళ్ళ మధ్యలో సినిమా చిన్న క్లిప్లేస్తుంటారు, సినిమా బ్రహ్మానందాన్ని. అది కొన్ని రోజుల వరకే పరిమితం అలాంటి ఛానళ్ళకి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఆ ఛానల్స్ పోతాయి.
ఇన్స్టాగ్రామ్స్ కూడా అంతే. ట్రోల్స్ చేస్తే చేసినన్ని రోజులు వ్యూస్ వస్తాయి, కానీ ఖచ్చితంగా పోతాయి ఎప్పుడో ఒకప్పుడు. ఫేస్బుక్ పరిస్థితి ఎట్లుంది తెలుసా ఇప్పుడు? ఫేస్బుక్లో మొన్న ఫేస్బుక్ కోడ్ కూడా ఏఐకి ఇచ్చేసాడు. ఫేస్బుక్ సంస్థ మొత్తం కూడా ఏఐకి అప్పచెప్పాడు. దాదాపు కొన్ని వేల ఛానల్స్ ఎగిరిపోయాయి మానిటైజేషన్. మొన్న రీసెంట్గా నాది కూడా పోయింది, నాయి కూడా పోయాయి రీసెంట్గా ఫేస్బుక్స్. అంటే ఫేస్బుక్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, మానిటైజేషన్ ఆపేశాడు. కొన్ని వేల ఛానల్స్ ఫేస్బుక్లో మానిటైజేషన్ కొత్త ఛానల్స్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి అది కూడా అమౌంట్ చాలా తక్కువ ఇస్తున్నాడు, చాలా తక్కువ ఇస్తున్నాడు. నేను నా ఫేస్బుక్లో రన్నింగ్ టైంలో బాగా ఇచ్చాడు, ఇప్పుడు తక్కువ ఇస్తున్నాడు. ఫేస్బుక్లో ఆదాయం లేదు, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని వీడియోలు పెట్టినా కూడా వ్యూస్ వస్తాయి తప్ప డబ్బులు రావు. ఇన్స్టాగ్రామ్ పరిస్థితి. యూట్యూబ్లో ఇది డబ్బులు ఇవ్వట్లేదు, కొత్త ఛానల్ వాళ్ళ పరిస్థితి ఇలా చేశాడు. సోషల్ మీడియా మొత్తం కూడా పైసలు రాకుండా ఆగిపోయింది. గుర్తుపెట్టుకోండి, చాలా కష్టం డబ్బులు సంపాదించాలండి ఇప్పుడున్న పరిస్థితులలో. ఇక ఉన్న ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్ళకి ఏం కాదు, కంటెంట్ ఉన్న వాళ్ళకి ఏం కాదు. చాలామంది చేతులు చూపించకుండా, కొంతమంది ఆడవాళ్ళు మా ఇంట్లో పర్మిషన్ లేదండి, చేతుల వరకే చూపిస్తాను, ఎందుకంటే అప్పుడు చాలా కష్టం అండి. ఎడిటింగ్ చేయాలన్నా, వీడియోలు పెట్టాలన్నా, థంబ్నెయిల్ పెట్టాలన్నా చాలా కష్టమైతే పని. దయచేసి 8,000 గంటల వాచింగ్ అవర్ సంవత్సరం లోపల కావాలంటే ఎంత గట్టిగా చేస్తూనో అవుతుంది. అలా గట్టిగా చేయాలి అనుకుంటేనే యూట్యూబ్ మొదలు పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో షార్ట్ పెడతా, అది తీసుకొచ్చి యూట్యూబ్లో పెడతా. ఫేస్బుక్లో షార్ట్ చేస్తా, అది తీసుకొచ్చి యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్లో పెట్టిందని ఇన్స్టాగ్రామ్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో పెట్టిందని ఫేస్బుక్లో పెడతా. ఈ టైపు చేస్తే మాత్రం అనవసరం. షార్ట్ల ద్వారా మానిటైజేషన్ కావడం అనేది కళ. అది యూట్యూబ్లో 8,000 గంటలంటే మామూలు విషయం కాదు. యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా వాచింగ్ అవర్ చాలా కష్టం. ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇందాక 4,000 కావాలంటే, నా గంటలు కావాలంటే ఒక జన్మ ఎత్తాననగా, ఇది 7 జన్మలు ఎత్తాలి, 7 జన్మలు ఎత్తాలి. 8,000 గంటల సంవత్సరంలో అంటే ఏందది? ఏమన్నా అర్థం ఉందా? ఓ నాయను కథం. ఫిబ్రవరి నుంచి ఇది ఆమోదంలోకి వస్తుంది, ఫిబ్రవరి నుంచి. ఓకేనా? ఈ లోపల ఎవరన్నా మీకు ప్రమోషన్ కావాలన్నా యూట్యూబ్కి సంబంధించి, అంటే వాచింగ్ అవర్ దగ్గరలో ఉందన్న, నాకు ఫిబ్రవరిలో వస్తుంది, ఇది ఫిబ్రవరిలో వస్తుంది. ఓకేనా? ఈ లోపల మీ వాచింగ్ అవర్ కంప్లీట్ చేసుకోవాలంటే చేసుకోండి తొందరగా. ఒకవేళ మీకు ప్రమోషన్స్ కావాలంటే నా నెంబర్ గూగుల్లో కొడితే వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా ఓకేనా, నీకైనా కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో గుంటి నాగరాజు శ్రీకళ ఉంటుంది, దానికి వచ్చి మెసేజ్ చేయండి, నేను నెంబర్ మీకు కాంటాక్ట్ అవుతాను. మీ యూట్యూబ్ ఇప్పుడే ప్రమోషన్ చేసుకోండి, మర్చిపోదండి. ఫిబ్రవరి వరకే ఉంది పాత వాళ్ళకి, వాచింగ్ అవర్ లేని వాళ్ళకి. తొందరగా కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు 4,000 గంటలే. ఫిబ్రవరి వచ్చిందంటే 8,000 అవుతుంది. బీ కేర్ఫుల్. నాకు చెప్పాల్సింది చెప్పిన నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి ఆల్ ద బెస్ట్. మీ గుంటి నాగరాజు.